కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివార్లోని ఓ పత్తి చేనులో రైతులకు పెద్ద పులి కంటపడింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో టైగర్ కోసం గాలింపు చేపట్టారు. గుంపులుగా ఉండి చేనుల్లో పనులు చేసుకోవాలని రైతులకు ఫారెస్ట్ రేంజ్ అధికారి నవ్య సూచించారు. గ్రామంలో సంచరిస్తున్న పులి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివార్లోని ఓ పత్తి చేనులో రైతులకు పెద్ద పులి కంటపడింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో టైగర్ కోసం గాలింపు చేపట్టారు. గుంపులుగా ఉండి చేనుల్లో పనులు చేసుకోవాలని రైతులకు ఫారెస్ట్ రేంజ్ అధికారి నవ్య సూచించారు. గ్రామంలో సంచరిస్తున్న పులి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని రైతులు భయపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరుణ్, చెప్పండి, వరుసగా పులి సంచారం అని ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. మరి ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకునే ఈ పనిలో పడ్డారని తెలుస్తోంది. వివరాలేంటి? సంతోషి, ఏదైతే మొన్న కొమరం భీం దరిగాం వద్ద 2 పులులు కొట్టుకొని చనిపోయే అన్న సంఘటనతో ఒక్కసారిగా ఫారెస్ట్ అధికారులు అయితే ఉలిక్కిపడ్డారు. ఆ సందర్భంలో ఏదైతే పులి ఉందో ఆ పులి కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. K6 ఏదైతే ఊట్పల్లి శివార్లో K6 పులి ఆవుపై దాడి చేస్తున్నట్లు ఒక కెమెరాకు అయితే చిక్కాయి. కెమెరాకు చిక్కిన సందర్భంలో ఫారెస్ట్ అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. ఏదైతే దీనికి సంబంధించిన పులికి సంబంధించిన మనకు ఏదైతే సీసీ కెమెరాల్లో అయితే విజువల్స్ అయితే ఇచ్చారు. K6 పులి కోసం గాలింపు 40 బృందాలుగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మీమాంసగా ఉన్న ఆ పులి జాడ ఇటకేలకైతే జాడని కనుక్కున్నారు. ఇక మొత్తంగా చూస్తున్నట్టయితే ఒక్కసారిగా రాష్ట్రం అంతటా ఈ పులులకు సంబంధించిన వార్తలతో ఒక్కసారిగా రాష్ట్రం అంతటా ఒక విధమైన విధానం అయితే ఫారెస్ట్ అధికారులు తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఫారెస్ట్ లో ఏదైతే దరిగాంకు సాధనాలకు సంబంధించిన ఫారెస్ట్ లో 40 బృందాలు అయితే ఫారెస్ట్ ను జల్లడబట్టాయి. సంతోష్. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.